తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ఖరారైంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. స్పీకర్ ఎన్నికపై చర్చించారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం పోచారం వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరోవైపు స్పీకర్ ఏకగ్రీవానికి సహకరించాలని సీఎల్పీలో కాంగ్రెస్ తీర్మానం చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. స్పీకర్ ఎన్నికపై చర్చించారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి పోచారం వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరోవైపు స్పీకర్ ఏకగ్రీవానికి సహకరించాలని సీఎల్పీలో కాంగ్రెస్ తీర్మానం చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. స్పీకర్ ఎన్నికపై కూడా చర్చించారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం పోచారం వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. మరోవైపు స్పీకర్ ఏకగ్రీవానికి సహకరించాలని సీఎల్పీలో కాంగ్రెస్ తీర్మానం చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సీనియర్ నేతలైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే ఇంద్రకరణ్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. స్పీకర్ ఎన్నికపై చర్చించారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోచారం వైపే మొగ్గు చూపినట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు స్పీకర్ ఏకగ్రీవానికి సహకరించాలని సీఎల్పీలో కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సీనియర్ నేతలు పోచారం, అలాగే ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. స్పీకర్ ఎన్నికపై కూడా చర్చించారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోచారం వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరోవైపు స్పీకర్ ఏకగ్రీవానికి సహకరించాలని సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. స్పీకర్ ఎన్నికపై చర్చించారు. ఇద్దరు అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం పోచారం వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. మరోవైపు స్పీకర్ ఏకగ్రీవానికి సహకరించాలని సీఎల్పీలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ ఏకాస్వామి లైవ్లో అందిస్తారు. ఏకాస్వామి, చెప్పండి, దాదాపుగా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ఖరారైనట్టుగానే మనకు తెలుస్తోంది. అలాగే మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏకగ్రీవంగా పోటీ చేయకూడదని తీర్మానించడం, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? రాజు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి ఇప్పటికీ అనేక మంది పేర్లు ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి చర్చలోకి వస్తున్నటువంటి
పోచారం శ్రీనివాస్నే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోబోతున్నట్టు ఇప్పటికే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట పోచారం శ్రీనివాసరెడ్డి ప్రగతి భవన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు గణపార్కు వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు ఏకగ్రీవానికి అందరూ సహకరించాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పార్టీల నేతలకు ఫోన్ చేసి కోరడం జరిగింది. ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితం సమావేశమైనటువంటి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కూడా ఏకగ్రీవానికి సహకరించాలని చెప్పేసి కూడా వారు కూడా తీర్మానం చేసుకున్నారు. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఇక లాంఛనమే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పోచారం శ్రీనివాసరెడ్డితో అటు ఆలూరు ఇంద్రకరణ్ రెడ్డితో మరికొద్ది మంది నేతలతో కూడా సమావేశమై ఉదయం అందరి అభిప్రాయాలు తీసుకొని